ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్నవారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. శ్రీశైలం టూర్లో థర్డ్ డే మేము ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మా ప్లాన్ ప్రకారం మేము దర్శించుకోవాలనుకున్న ప్రదేశం కొండనాగుల. ఉమామహేశ్వరం నుంచి కొండనాగులకు దాదాపు 23 కిలోమీటర్ల దూరం. కొండనాగులకు మనం అచ్చంపేట మీదుగానే వెళ్ళాలి. కొండనాగులకు వెళ్ళే దారిలో అచ్చంపేట మీదుగా వెళ్తున్నప్పుడు మనకు అచ్చంపేట ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఒక దేవాలయం దర్శనమిస్తుంది. ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ మేము కారు ఆపాము. ఇది శ్రీ భక్త మార్కండేయ స్వామివారి దేవాలయం. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని నెక్స్ట్ కొండనాగులకు బయలుదేరాము. అచ్చంపేట నుంచి కొండనాగులకు దాదాపు 10 కిలోమీటర్ల దూరం. ఈ కొండనాగుల పరిధిలో చిన్నగుడిబండ అనే గ్రామంలో చెన్నకేశవ ఆలయం ఉంటుంది. ఇప్పుడు మనం దర్శించుకోబోయేది అదే ఆలయాన్ని. ఈ ఆలయం ఊరి బయట పంట పొలాల మధ్యలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల పరిధిలో చిన్నగుడిబండ, పెద్దగుడిబండ అనే 2 గుట్టలు ఉంటాయి. నాటి రాజులు చిన్నగుడిబండలో చెన్నకేశవ స్వామి ఆలయాన్ని, పెద్దగుడిబండలో రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ 2 ఆలయాలు గ్రామానికి దక్షిణాభిముఖంగా ఉంటాయి. 2 చిన్న గుట్టలపై ఈ దేవాలయాలు ఆకర్షణీయంగా ఉంటాయి. కొండలపై దేవాలయాన్ని నిర్మించడం నాగులు వంశస్థులు పాలించడంతో ఈ ప్రాంతానికి కొండనాగులుగా పేరు వచ్చిందని స్థానికులు చెప్తుంటారు. దాదాపు 400 సంవత్సరాల క్రితం గచ్చుతో ఆలయ గోపురాన్ని నిర్మించారు. ఆలయం దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం మొత్తం చేప ఆకారంలో ఉండడం విశేషం. గర్భగుడి 2.5 గజాల స్థలంలో ఉంటుంది. గర్భాలయ ద్వారానికి పై దర్వాజకు 2 ఏనుగులతో కూడిన గజలక్ష్మి విగ్రహం ఉంది. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల విగ్రహాలు ఉంటాయి. కింది గడపకు 2 హంసలు, 2 సింహాలు ఉంటాయి. 16 రాతి స్తంభాలతో ఆలయ మండపం ఉంటుంది. గర్భగృహం, అర్ధమండపం, రంగమండపం కలిపి మొత్తం 36 స్తంభాలతో ఆలయ మండపం కనబడుతుంది. ప్రధాన ద్వారానికి 2 వైపులా నాగుపాముల శిల్పాలు దర్శనం ఇస్తాయి. సో అది ఫ్రెండ్స్, కొండనాగుల పరిధిలో చిన్నగుడిబండ మీద ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయం. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామనేది మరో వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.